ముందు చూపు లేని అత్త రెండవ భాగం. శకుంతల, పొద్దుననక బయటికి పోయావు. పలానా దగ్గరకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళడం తెలీదా? నీకు భర్తంటే రోజు రోజుకు గౌరవం తగ్గిపోతుందా ఏంటి? ఏవండి, కాస్త నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. ఎందుకు అక్కరకు రాని మాటలు మాట్లాడతారు? నేను బయట సరదా ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసి రాలేదు. మన పక్క వీధిలో కమలం ఉంది కదా, ఆమె ఇంటికి వెళ్ళాను. అదే, దేనికో ఇంట్లో చిరాగ్గా ఉందనా? అయ్యో, చెప్పేదాకా ఆగండి. పెద్దోడికి పెళ్లి పెట్టుకుంటే మన చేతిలో చిల్లి గవ్వైనా ఉందా? ఏం పెట్టి పెళ్లి చేస్తారు? అందుకే కమలమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బు అప్పుగా అడిగి వస్తున్నాను. అప్పటికప్పుడంటే సమయానికి డబ్బందాలి కదా, అందుకే అడిగుంచితే ఆ సమయానికి ఇస్తుందని. అవునా, చాలా మంచి పని చేసావు. చేయక చెప్పేది వినరు, బయట అప్పు తేరు. మరి దేనికి మనిషిని నిందించడం? ఏంటో మీ పద్ధతి మరి, నాకర్థం కావట్లేదు. సర్లేవే, పాత టేప్ రికార్డర్లా సాగుదీయకు. అది సరే కాని, సంబంధం మాట్లాడి వారం రోజులవుతుంది. వియంకుల వారికి ఫోన్ చేశావా? లేదండి, చెయ్యాలి. అలాగే కొన్ని లాంఛనాల గురించి కూడా వాళ్లతో మాట్లాడాలి. ఉండండి, ఇప్పుడే చేస్తాను అని రామయ్య వాళ్లకు ఫోన్ చేస్తుంది శకుంతల. అన్నయ్యగారు, నేను శకుంతలను మాట్లాడుతున్నాను. ఆ అమ్మా. వదినగారున్నారా అన్నయ్య? ఉన్నారమ్మా. సీతమ్మా, ఇదిగో ఫోన్. అని చెప్పి రామయ్య సీతమ్మకు ఫోనిస్తాడు. చెప్పండి వదినగారు, బాగున్నారా? బాగున్నాం వదినా. అదే, పెళ్లి ముహూర్తం ఎప్పుడు చూపించారని అడుగుదామని కాల్ చేశాను. మీ అన్నయ్య గారు పంతులు గారి దగ్గరకు ఈరోజు వెళ్తానని చెప్పారు. ఇంకా వెళ్ళలేదు. అక్కడ్నుంచొచ్చాక కబురు చేస్తాన్లే. అలాగే వదినా. ఇంకో విషయం, పెళ్లి చూపుల్లో అన్ని మాట్లాడ్డం కానీ, ఆడబిడ్డ కట్నం గురించి అడగడం కానీ మర్చిపోయాము. మరి దాని గురించేమంటారు? అనేదేముంది వదినా, ఇవ్వడం మన ఆచారం. ఇప్పుడంతటా ఇదే జరుగుతుందిగా, మేము కూడా అదే పాటిస్తాం. తప్పక ఇస్తాన్లే. సంతోషం వదినా. ఇంతకీ నా కోడలేం చేస్తుంది? గదిలో ఉంది. పిలవమంటారా? దానికి కొంచెం సిగ్గండి, మాట్లాడుతుందో లేదో. పర్వాలేదులే వదినా, మా ఇంటికొచ్చే అమ్మాయే కదా. ఇప్పుడు మాట్లాడకపోయినా ఇంటికొచ్చాక తనే మాట్లాడుతుందిలేండి. అలాగే మీ ఇష్టం. ఉంటాను మరి. మీ అన్నయ్య పంతులుగారి దగ్గరికి వెళ్తాడంట. సరే వదినా, నేను గుడుంటాను మరి అని కాల్ కట్ చేస్తుంది శకుంతల. ఇక ఇటు సీతమ్మ రామయ్యతో, ఏమయ్యా, పెళ్లి వాళ్లు మన అమ్మాయిని చూసుకుని వెళ్ళి వారం రోజులుగా వస్తుంది. అబ్బాయి తరపు వాళ్లే ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతున్నారు. మరి ఏ రోజైనా వెళ్లి పంతులుగారిని కలిసి పెళ్లికి ముహూర్తం పెట్టుకొనొస్తారా? అదే పని మీద ఈరోజు వెళ్తున్నాను సీతమ్మా. నేనేదో మర్చిపోయినట్టు నాకు గుర్తు చేయడమేంటి? నేను తెలివి తక్కువ వాణ్ణి. నువ్వేమో తెలివైన దానిలా నువ్వు నాకు గుర్తు చేయడం సరిపోయింది. అయ్యో రామా, ఇప్పుడు చెప్పినంత మాత్రాన ఏమయ్యింది? ఓ చెవి కోసిన మేకలా దేనికో గింజుకుంటున్నారు. వెళ్ళి ముందు పని చూసుకొనిరండి. మాకు తెలుసులే, నువ్వు నీ వెటకారపు మాటలు. సరే మరి, నేను వెళ్ళొస్తాను అని పంతులుగారింటికి బయలుదేరతాడు రామయ్య. అలా దారిలో రామయ్య వెళ్తూ ఉండగా సీనయ్య కనిపిస్తాడు. అతన్ని చూసి, సీనయ్యో, ఎక్కడికి హడావిడిగా వెళ్ళొస్తున్నావు? కొంచెం పని మీద ఈ పక్క బజారుకు వెళ్ళాను. మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు? పంతులు గారింటికి. అమ్మాయికి పెళ్లి కుదిరింది కదా, మంచి ముహూర్తం చూపిద్దామని. కాని నువ్వేంటి వాళ్ళింటికి వెళ్తున్నావు? ఆయన సమయంలో ఇంట్లో ఎందుకుంటారు? గుడిలో ఉంటారు. ఇంతకు ముందునే వెళ్తుంటే పంతులు గారు నాకు ఎదురయ్యారు. గుడికి వెళ్తుంటే చూశాను. అవునా? ముందుగానే చెప్పావు. నువ్వు కలవకపోయుంటే ఇంటికి వెళ్ళి అక్కడ లేడంటే మళ్ళీ గుడికెళ్లాల్సొచ్చేది. సరే, ఇప్పుడేమైంది చెప్పానుగా, గుడికి వెళ్ళు. అక్కడైతే పంచాంగం కూడా చూసి చెప్తాడు. అలాగే మరి, నేను వెళ్తాను. పెళ్లి పత్రికలతో మళ్ళీ కలుద్దాం. కలుద్దాంలే కాని, పెళ్లికి మాకు చెబుతావా హడావిడిలో మర్చిపోయానంటావా? ఎంత మాట అన్నావు సీనయ్య. మీరు లేకుండానా అందరి సమక్షంలో నా కూతురు పెళ్లి జరుగుతుంది. చూస్తూ ఉండండి. సరే మరి, నేను వెళ్ళొస్తాను అని చెప్పి రామయ్య పంతులు కోసం గుడికి బయలుదేరతాడు. కొంతసేపటికి గుడి దగ్గరికి వెళ్ళగా శివాలయంలో పంతులుగారు పూజ ముగించుకుని పీఠంపై కూర్చొని ఉంటారు. అది చూసిన రామయ్య, పంతులు గారు ఇక్కడే ఉన్నారు, వెళ్ళి కలుద్దాం అని అనుకుంటూ పంతులుగారి దగ్గరకు వెళ్తాడు. నమస్కారం పంతులు గారు. నమస్కారం నమస్కారం. కూర్చోండి. ఏం కావాలి? ఏం పని మీద నేను కలవడానికి వచ్చారు? అయ్యా, అమ్మాయి పెళ్లి కుదిరింది. మంచి ముహూర్తం చూసి చెప్తారని మీ చెంతకొచ్చాను. సంతోషం. అమ్మాయి అబ్బాయి పేర్లు చెప్పండి. వారి తిథి చూద్దాం. అమ్మాయి పేరు రేఖ, అబ్బాయి పేరు మహేష్. వీరి నక్షత్రం రోహిణి. ఇక చూసి చెప్పండి. అలాగే. అని అంటూ పంతులు పంచాంగం చూస్తూ ఉంటాడు. అంతలో అయ్యా, అబ్బాయి అమ్మాయికి మధ్య రాహు ప్రవేశిస్తున్నాడు అని చెబుతాడు. అందుకు రామయ్య, అతనెవరండి వాళ్ళిద్దరి మధ్య రావడానికి?
మా అమ్మాయి నాకు ముందుగానే చెప్తే విషయం ఇంతవరకు రానిచ్చేవాణ్ణి కాదు కదా. ఇప్పుడు పెళ్లి కొడుకు తెలిస్తే మా అమ్మాయి పరిస్థితి ఏంటి? మీకేమైనా పిచ్చా? రాహు అంటే మీ అమ్మాయి ప్రియుడు కాదు. అది ఒక శనిగ్రహం. అది వారిని విడగొట్టడానికి చూస్తుంది కానీ కలిసి జీవించడానికి చూడదు. అందులో ఇద్దరి జాతకాలు కూడా కలవడం లేదు. నాకెందుకో ఈ పెళ్లి పెడాకులవుతుందనిపిస్తుంది. నోర్ముయ్యవయ్య పంతులు, మీకు సంభావన గట్టిగా ఇస్తే పెళ్ళిళ్ళు జరుగుతాయి. మాలాంటి లేనివారు మీకు డబ్బిచ్చుకోలేరు కదా, అందుకే పెళ్లి జరగదంటున్నారు అంతే కదా. మేము పైకలా కనిపిస్తాం కానీ మేము కూడా డబ్బున్న వాళ్ళమే. నువ్వు కాకపోతే ఇంకొకరు. మాకు తెలిసిన సుబ్రహ్మణ్యం పంతులు మీకంటే గొప్ప పండితుడు, గొప్ప వేదాంతుడు. మీకు చేత కాకపోతే చెప్పండి, అతని దగ్గరికి వెళ్తాను. అంతేకాని మీరు చెప్పింది నమ్మేంత పిచ్చివాణ్ణి కాదు నేను. నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళినా సమాధానం ఇదొక్కటే వస్తుంది. కోపగించుకోకుండా ప్రశాంతంగా ఉండు. అన్నీ అవి సర్దుకుంటాయి. మీ అమ్మాయికి ఆ అబ్బాయికి కళ్యాణ గడియలు అస్సలు కనిపించడం లేదు. చాలు చాలయ్యా, చూడ్డం చేత కాదు గాని పెద్ద బడాయి మాటలు ఎందుకు? రామయ్య, ఇంకో క్షణం నా కంటి ముందున్నావో ఏం చేస్తానో నాకు తెలీదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళక నీతో మంత్రాలు చెప్పించుకుంటూ నా కూతురికి పెళ్లి చేస్తాననుకుంటున్నారా? అని కోపంగా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు రామయ్య. ఓరి నాయను, డాక్టర్లే అనుకున్నా. ఈ మధ్య పంతులు కూడా డబ్బుతో పడం మొదలు పెట్టారా? ఇలా అయితే చాలా కష్టం. వెంటనే సుబ్రహ్మణ్యం పంతులు దగ్గరికి వెళ్ళాలి. అని వెళ్తూ ఉండగా టీ కొట్టు దగ్గర కూర్చున్న అంజయ్య రామయ్యను చూసి, రామయ్య, ఓ రామయ్య, కసుబుసలాడుకుంటూ ఎక్కడికి వెళ్తున్నావు? ఇలారా, వేడిగా చాయ్ దాగి వెళ్దు గాని. వస్తున్నా. అని అంటూ రామయ్య అంజయ్య దగ్గరికొస్తాడు. గరం గరం చాయ్ ఒకటి ఇవ్వు బాబు. అలాగేనండి అని చాయ్ పోసివ్వగా రామయ్య తాగుతూ, సీతారాం పంతులకి డబ్బు కొంచడం బాగా అలవాటైనట్లుంది. ఏం చేశాడు రామయ్య? ఆయన ఆ పంతులు చాలా మంచివాడే. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతాయి. నీకేం అన్యాయం చేశాడు ఇంతకీ? ఏం చేశాడా? మా అమ్మాయి పెళ్లి కుదిరింది, ముహూర్తం చూసి చెప్పు అని అంటే అసలు వాళ్ళకి పెళ్లి జరగదంటున్నాడు. ఎవరో మధ్యలో అడ్డుపడుతున్నారంటున్నాడు. దీనికి అర్థమేంటి? ఆయన చెప్పింది విని దానికి పరిష్కారం ఏంటయ్యా అని అడిగితే శాంతి చేయాలంటారు. వందలకు వందలు డబ్బులు చెల్లిస్తే నేను శాంతి చేస్తాలే, నువ్వు దయచేయి అంటాడు. ఎన్ని చూడలేదు ఇలాంటివి. వారిద్దరి మధ్య ఏదో చెడు కీడు ఉండబట్టే పంతులు గారు ఆ విధంగా చెప్పాడు. అయినా మనం చెడిపోతే వాళ్ళకేమొస్తుంది? ఎవరికైనా మనం బాగుపడాలనే కదా చూస్తారు. ఒక్క క్షణం ఆలోచించి చూడు. ఏమయ్యా, నువ్వేదో పరిష్కారం చెబుతావని నీకు నా సమస్య చెబితే అతనికి ఒత్తాసు పలుకుతున్నావు. సరిపోయింది. మరి నేను వేరే పంతుల దగ్గరకు వెళ్తాను. అని అంటూ రామయ్య వెళ్తూ ఉండగా అంజయ్య, ఈ రామయ్య పిచ్చి కాకపోతే వారికి ముడిపడే రాత రాలేదనుకుంటా. అది అర్థం కాక పాపం రామయ్య పంతులు గారు చెప్పిన మాటను తప్పుగా అనుకుంటున్నాడు అని అనుకుని వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా రామయ్య సుబ్రహ్మణ్యం పంతుల దగ్గరికి వెళ్తాడు. అయ్యో, నమస్కారం. మా అమ్మాయి పెళ్లికి మంచి ముహూర్తం చూసి చెప్పండి. తప్పకుండా. ఏది ఒకసారి అమ్మాయి అబ్బాయి నామధేయాలు చెప్పండి. రేకో మహేష్, కొంచెం మంచిగా చూసి చెప్పండి. రామయ్య వాళ్ల పేర్లు చెప్పగా పంతులు పంచాంగం చూస్తూ ఉంటాడు. చూసిన తర్వాత సుబ్రహ్మణ్యం, రామయ్య గారు, వీరిద్దరికీ ముడిపడటం లేదు. వీరి మధ్యలో రాహువు సంభవిస్తున్నాడు. వీరి పెళ్లి జరగటం అసంభవం. ఎవడండి ఈ రాహువు? మా వాళ్ల మధ్యలోకి అతను సంభవించడమేంటి? నీకు చెప్పిన అర్థం కాదు. ముందు మీరు వెళ్ళండి. ఈ పెళ్లి జరగదు. ఒకవేళ ఈ పెళ్లి పీటల మీదకు వచ్చినా పెటాకులే తప్ప మీ అమ్మాయి అత్తింట్లో కాలు మోపదు. ఇది సత్యం అని సుబ్రహ్మణ్యం పంతులనగా అక్కడ్నుంచి రామయ్య దిగాలుగా ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు తన మనసులో, సృష్టికి విరుద్ధంగా మనం ఏం పని చేయలేం కాబట్టి జరిగేది జరగక తప్పదు. కాబట్టి ఇంట్లో వాళ్ళకి మొదట ఏదో ఒకటి ఆలోచించి మార్చి చెప్పాలి. తర్వాత ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని ఆలోచించాలి అంటూ బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి తిరిగొచ్చిన రామయ్యను చూసిన సీతమ్మ, ఏవండి, మన అమ్మాయి పెళ్లి ఏ తేదీన వచ్చింది అని సంతోషంగా అడుగుతుంది. అందుకు రామయ్య, ఇప్పుడు మంచి ముహూర్తాలు లేవంట. ఏడాది పాటు ఆగాలని చెప్పారు. అదేంటండి, ముహూర్తాలు లేకపోవడమేంటి? ఇది పెళ్ళిళ్ళ సీజనే కదా. ఏమోలే, పేర్ల బలం బట్టి కూడా ఉంటుందనుకోండి అదే అందువల్లే కాస్త ఆలస్యమయ్యేలా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు మహేష్ తన మనసులో, అదేంటి, రేఖ 2 రోజులవుతుంది ఫోన్ చేసి, ఇప్పటి వరకు ఫోన్ చేయటం లేదు. ఏమై ఉంటుంది? అని అనుకుంటూ రేఖకు ఫోన్ చేస్తాడు. తన ఫోన్ బిజీ అని వస్తుంది. అదేంటి, నేనెప్పుడు చేసినా తన ఫోన్ బిజీ అని వస్తుందేంటి? అసలు ఎవరితో ఇలా గంటలు గంటలు మాట్లాడుతుంది? సరే, మరొకసారి చేసి చూద్దాం అని అనుకుంటూ మళ్లీ కాల్ చేస్తాడు. మళ్లీ బిజీ వస్తుంది.
అప్పుడు రేఖ ఫోన్ వస్తుండటం చూసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హాయ్ మహేష్, ఎలా ఉన్నావు? నేను బాగున్నానులే కానీ ఏంటి నువ్వు ఫోన్ చేయక 2 రోజులవుతుంది. అసలు ఫోన్ చేయవేంటి? అసలు నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా? అదేంటి మహేష్ అలా అంటున్నావు? నువ్వంటే ఇష్టం లేకపోతే ఇప్పుడెలా మాట్లాడతాను? పిచ్చి పిచ్చిగా ఆలోచించకు. చెప్పు, ఇంతకేం చేస్తున్నావు? ఏం లేదులే కానీ ఒకసారి వీడియో కాల్ చెయ్యి. నిన్ను చూడాలనుంది. ఇప్పుడా? సరేలే, చేస్తాను అని అంటూ వీడియో కాల్ చేస్తుంది. కాల్లో రేఖ డైరీ మిల్క్ చాక్లెట్ తింటూ ఉంటుంది. అది చూసిన మహేష్, ఇప్పుడు చాక్లెట్ తింటున్నావేంటి? చాక్లెట్స్ అంటే అంతిష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. ఈ రోజనే కాదు, నేను ప్రతిరోజు చాక్లెట్ తింటాను. ప్రతిరోజు తింటావా? మీ వాళ్ళు అంతలో కొనిస్తున్నారా? మా వాళ్ళకంత సినిమా లేదు. నా ఫ్రెండ్స్ కొనిచ్చారు. వాడికి నేనంటే ప్రాణం. వాడా? ఎవరతను? శివ. నేనంటే వాడికి ప్రాణం. నేనేదడిగినా కాదనడు. ఇప్పుడు కూడా అతనితోనే మాట్లాడుతున్నాను. ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్దామా అంటున్నాడు. దాని గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఫోన్ చేశావు. పాపం అతను లైన్లోనే ఉన్నాడు. ఏమనుకుంటున్నాడో ఏమో. అతన్ని చాలా బతిమాలాలి అని రేఖ చెప్పడంతో మహేష్కి కోపం వస్తుంది. అంటే నీకు అబ్బాయిలు కూడా చాక్లెట్స్ ఇస్తారా? వాళ్ళతో కలిసి రెస్టారెంట్కి కూడా వెళ్తావా? నువ్వు ఇలాంటి అమ్మాయివని తెలియక నీతో పెళ్లి కొప్పుకున్నాను. ఇక చాలు, ఉంటాను. హలో హలో అని రేఖ అంటూ ఉండగానే ఫోన్ పెట్టేస్తాడు మహేష్. చెప్పేది వినడేంటి? సర్లే, పోతే పోయాళ్లే అని అనుకుంటుంది. ఇదిలా ఉండగా మహేష్ కోపంగా తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నాకు రేఖతో పెళ్ళొద్దు. అదేంట్రా పెళ్ళొద్దంటున్నావు? ఏమైందిప్పుడు? ఏం కాలేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అయినా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా నాకు లేదు. ముందు నేను మంచి ఉద్యోగం చూసుకోవాలి. తరువాతే నా పెళ్లి గురించి ఆలోచిస్తాను. కాదని నాకు ఆ రేఖతో పెళ్లి చేయాలని చూసావో, ఇంట్లో లేకుండా ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాను చెప్తున్నా. నువ్వలాంటి నిర్ణయాలు తీసుకోకు. నేను మీ నాన్నగారికి చెప్పి వాళ్ళతో మాట్లాడమని చెప్తాను, సరేనా? నువ్వేం కంగారుపడకు అని శకుంతల అంటూ ఉండగా అంతలో వీరయ్య వస్తాడు. ఏంటే ఏదో చెప్తానంటున్నావు? ఏంటి విషయం? అబ్బాయి ఈ పెళ్లి చేసుకోనంటున్నాడండి. పెళ్లి చేసుకోనంటున్నాడు? ఏమైందిరా నీకు? ఆ అమ్మాయికి నీకు మధ్య గొడవలేమైనా జరిగాయా? అలా ఏం లేదు నాన్న. నాకు ఈ పెళ్ళొద్దు. పెళ్లి వద్దు అంటే ఆ అమ్మాయి వాళ్ళు కారణం ఏమని అడుగుతారు. మనం సమాధానం లేకుండా వద్దు అంటే భావ్యంగా ఉంటుందా? అసలేం జరిగిందో చెప్పు. నేను వాళ్ళతో మాట్లాడతాను. రేఖ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. ఎప్పుడు చూసినా ఫోన్లో వేరే కాల్లో బిజీగా ఉంటుంది. ఆమెకు వేరే అబ్బాయిలు చాక్లెట్స్ ఇస్తారంట. ఆ అబ్బాయిలు ఏమడిగినా వెంటనే అది చేస్తారట. ఆమె మాట్లాడే మాటలు చూస్తుంటే నేను చెప్తే ఆమె వినడం కాదు, ఆమె చెప్తే నేను వినవలసి వస్తుందని నాకు పూర్తిగా అర్థమైంది. అర్థం చేసుకోండి నాన్న. అన్నీ బాగా ఆలోచించి ఈ పెళ్లి నాకు వద్దంటున్నా. సరే పెద్దోడా, నువ్వు ఇంతలా వద్దంటుంటే కత్తిపట్టి కూర్చోపెట్టి పెళ్లి చేయడం సరైన పద్ధతి కాదులే. నీ ఇష్టం. నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తాను. శకుంతల, అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేయి అని వీరయ్య చెప్పడంతో శకుంతల సరే అంటూ వాళ్ళకి కాల్ చేస్తుంది. హలో శకుంతల వదినా, చెప్పండి. మీ అన్నయ్య గారు ఇప్పుడే పంతుల దగ్గరికెళ్ళొచ్చారు. ఈ దగ్గర్లో ముహూర్తాలు లేవంట. కొన్ని రోజులు ఆగమని చెప్తున్నారు. అది కాదండి, ముందు నేను చెప్పేది కొంచెం వినండి. ఏంటి అదోలా మాట్లాడుతున్నారు? ఏమైంది వదినా? మాకు ఈ సంబంధం వద్దండి. మీరు వేరే సంబంధం చూసుకోండి. ఇంతలో ఏమైందండి? నిన్నటి వరకు బాగానే ఉన్నారు గదా? మరేం లేదండి. మీ అమ్మాయి మా అబ్బాయిని అసలు పట్టించుకోవడం లేదంట. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ అమ్మాయి ఏం చెప్పినా కాదనే అబ్బాయిలున్నారటగా. వాళ్ళు మీ అమ్మాయికి చాక్లెట్స్ కూడా ఇస్తారటగా. ఆ అమ్మాయి అన్ని చెబుతుంటే మా అబ్బాయి ఏమన్నా చేతకానివాడా? అన్నిటికీ సర్దుకుపోతుంటే ఇప్పుడేలా ఉందంటే రేపు పెళ్ళయ్యాక ఇంకెలా ఉంటుందో తలుచుకుంటేనే ఏదోలా ఉంది. మీకు మీ అమ్మాయికి ఒక నమస్కారం. ఉంటామండి. అది కాదు వదినా, చదువుకునే పిల్లలన్నాక అదంతా మామూలేగా. దానికి అలా అయితే ఎలా చెప్పండి? ఏది కాదు, అంత ఇదిగా మీ అమ్మాయి చెబుతుంటే ఇంకెలా మీ అమ్మాయిని వెనకేసుకుని వస్తారండి? ఇంకెప్పుడు మాకు ఫోన్ చేయకండి, ఉంటాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది శకుంతల. ఇక ఆ మాటలు విన్న సీతమ్మ ఏడుస్తూ ఉండగా రామయ్య రేఖ అక్కడికొస్తారు. ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమైంది? ఇంకేం కావాలమ్మా? ఆఖరికి మీ నాన్నగారు అన్నారు కూడా, దాన్ని ఫోన్ మాట్లాడడం తగ్గించమని చెప్పు అని. నేను చెప్పినా నువ్వు చెబితే వింటేగా. అదే నీ జీవితాన్ని ఇప్పుడు నాశనం చేసింది. ఇప్పుడేమైందమ్మా అని రేఖ అడగ్గా సీతమ్మకు కోపమొచ్చి రేఖను చెంపమీద కొడుతుంది. అది చూసిన రామయ్య, ఏమైంది సీత?
అసలేం జరిగింది చెప్పు. ఏం చెప్పాలండి, మీ గారాల కూతురు పెద్ద ఆరిందాన్లా నేనంటే పడి చచ్చే అబ్బాయిలున్నారు అంటూ కోతలు కోస్తూ మహేష్కి వీడియో కాల్లో ఎవరో ఇచ్చిన చాక్లెట్ తినుకుంటూ కనిపించిందట. దాని గురించి అడిగితే నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇది నా ఫ్రెండ్ శివ ఇచ్చాడు, ఇంకెవరో ఇచ్చారని చెప్పకనే చెప్పిందట. నేను అనుకున్నారేగా, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు. నీ గురించి నాకు ముందుగానే తెలిసి నీ ప్రవర్తన మార్చమని మీ అమ్మకు చెప్పాను. నీకు చెప్పకుండా మీ అమ్మకు ఎందుకు చెప్పానంటే, నేను నిన్ను అడిగితే నువ్వెక్కడ బాధపడతావో అని మీ అమ్మతో చెప్పించాను. కానీ నువ్వేమాత్రం మారలేదు. ఛీ! అని అనగా రేఖ ఆ మాటలు విని బాధగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక రామయ్య సీతమ్మతో, అందుకే అనుకుంటా, నేను వీళ్ళకి పెళ్లి ముహూర్తం పెట్టిద్దామని పంతుల దగ్గరకు వెళ్తే వీళ్ళిద్దరికీ ముడిపడదని నేను వెళ్ళిన ఇద్దరు పంతుళ్ళు అదే చెప్పారు. దైవ నిర్ణయాన్ని ఎవరు మాత్రం మార్చగలరులే. ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. అదేంటండి, మరి నేను అడిగినప్పుడు ఇప్పుడప్పుడే ముహూర్తాలు లేవని చెప్పారు? దుఃఖాన్ని దిగమింగి అలా అబద్ధం చెప్పాను సీత. అంతా మన కర్మ. ఏం చేస్తాం, మంచి కుటుంబాన్ని పోగొట్టుకున్నాం. అని అంటూ ఇద్దరూ బాధపడతారు. ఇదిలా ఉండగా వీరయ్య మహేష్తో, అయిందేదో అయిపోయింది. అదేం మనసులో పెట్టుకోకు మహేష్. ఎవరికి వారని ఆ దేవుడు ముందే రాసుంచుతాడు. దాన్ని తలుచుకుంటూ దిగులు చెందకు. సరేనన్నా. అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు మహేష్. మరుసటి రోజు మహేష్కి ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు తన మనసులో, ఇలా ఎన్ని రోజులని తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండాలి? ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ మంచి ఉద్యోగం చూసుకోవాలి. ఏదైనా ఉద్యోగానికి వెళ్ళడానికైనా ముందు మన చేతిలో డబ్బు ఉండాలిగా అని అనుకుని ఆ గ్రామంలో ఉన్న వడ్ల మిల్లు దగ్గరికి వెళ్తాడు. అక్కడున్న రాఘవయ్యను కలిసి, సార్ నమస్కారం. నమస్కారం బాబు, ఏం కావాలి? నాకేదైనా పని కావాలండి. చూస్తే చదువుకునేవాడిలా ఉన్నావు. ఇక్కడ నువ్వేం పని చేస్తావయ్యా? ఇక్కడేం పనులు లేవు కానీ నువ్వెళ్ళు. అలా అనకండి. మీ మిల్లులో గుమస్తాగా పనిచేస్తాను. గుమాస్తాగానా? అది నువ్వెలా చేస్తావు? వయసు మళ్ళిన వాళ్ళు, అన్ని అవకాశాలు కోల్పోయిన వాళ్ళు చేస్తారు. నిజంగా చేస్తావా నువ్వు? చేస్తాను, నన్ను నమ్మండి. అని చేతులెత్తి మొక్కుతాడు మహేష్. దాంతో రాఘవయ్య, సరే అయితే, ఇంతలా అడుగుతున్నావు కాబట్టి పనిలో పెట్టుకుంటాను. లెక్కల్లో ఎటువంటి తేడా రాకూడదు, జాగ్రత్త. అదేం లేదండి, నమ్మకంగా ఉంటాను. రేపటి నుండి పనిలోకొచ్చేయి. అలాగే అండి. అని చెప్పి మహేష్ ఇంటికి తిరిగి వెళ్తాడు. వెంటనే శకుంతలతో, అమ్మా, నేను రాఘవయ్య గారి మిల్లులో గుమస్తాగా చేరాను. ఉద్యోగం వచ్చేంత వరకు ఖాళీగా ఉండకుండా తక్కువో ఎక్కువో ఏదో ఒక పని చూసుకుంటాను. సరేరా, నీ ఇష్టం. ఏ పని చేసినా బాధతో కాకుండా సంతోషంగా చేసుకో, సరేనా? అని కొడుకుతో చెప్తుంది శకుంతల. ఇక మరుసటి రోజు ఉదయాన్నే మహేష్ రాఘవయ్య గారి మిల్లుకు వెళ్తాడు. వెళ్ళి అక్కడికి వెళ్లిన మహేష్ పనులు ఎలా నిర్వహిస్తాడో తర్వాతి భాగంలో తెలుసుకుందాం.